నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. స్కూల్స్ ముందు చిన్న కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నారు. చైన్ స్నాచర్లు, మహిళల మీద నేరాలకు పాల్పడిన వారు, అనేక రకాల నేరాలు చేస్తున్నవారు ఎక్కువ శాతం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వాళ్లే ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికంతా కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు.